వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటుంటారు. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలనో ప్రముఖుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుందాం. ముందుగా ప్రముఖ గాయని, డిగ్రీ కళాశాల లెక్చరర్ డాక్టర్ మేఘా స్రవంతి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి? యంత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అంటే స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్థం. ఇది మన భారతీయ సంప్రదాయంలోనే స్త్రీని ఎంత బాగా గౌరవించుకోవాలని ఏ రోజో చెప్పబడింది. మహిళా దినోత్సవం అనేది ఇప్పుడు వచ్చింది, కానీ మన సంప్రదాయంలోనే స్త్రీలు గౌరవించుకోవాలి, స్త్రీలను పూజించాలి అనే ఒకటి ఉంది. అయితే మరి ఎంతవరకు ఇది జరుగుతుంది అంటే తర్వాత కాలంలో, కొంతకాలం ప్రాచీన కాలంలో చూస్తే పూర్వంలో యుగాల క్రితం స్త్రీలను నిజంగా గౌరవించారు. మన పరాశక్తి, ఆదిశక్తి అని చెప్పుకుంటాము. ఇదంతా కూడా స్త్రీని గౌరవించినట్టే. తర్వాత రకరకాల మనోవాదాలు వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే స్త్రీలకు ఒక్కసారిగా ఒక వంటింటికి పరిమితం చేసి మగవాడిదే పెత్తనం అన్నట్టుగా పురుషాధిక ప్రపంచం వచ్చేసింది. ఆ తర్వాత దాన్ని అధిగమించటం కోసం ఎంతోమంది కృషి ఫలితంగా మహిళలకు అంటూ ఒక గుర్తింపు కావాలి, వాళ్ళు కూడా స్త్రీలతో సమానంగా జీవించాలి అని రకరకాల ఉద్యమాలు జరిగినాయి. రకరకాల స్త్రీవాద ఉద్యమాలు ముఖ్యంగా ఎన్నో జరిగినాయి. వేరే దేశాలలో జరిగినాయి, మన దేశంలో జరిగినాయి. చివరగా 1980 తర్వాత కానీ స్త్రీలను గౌరవించుకోవడం మొదలుపెట్టిండ్రు. ఆ తర్వాత కొంతమంది రచించిన రచనల ద్వారా వాళ్ళ యొక్క దేశం కోసము, అలాగే దేశంలో ఉన్న స్త్రీల కోసం పోరాటం వల్ల మహిళా దినోత్సవం అనేది జరుపుకోవడం ప్రారంభించారు. మరి మహిళా దినోత్సవాలు ఎన్ని జరుపుకుంటున్నా చూస్తుంటే వెరీ రీసెంట్గా 2026లో 25లో కూడా మనము ఎన్నో స్త్రీలు కాదు, చిన్న ఆడపిల్లలకి కూడా ఇక్కడ ఎటువంటి స్వేచ్ఛ లేకుండా పోయింది. స్వేచ్ఛ కాదు, అసలు భద్రత లేదు. ఆ భద్రత కోసము ఎంత పోరాడినా, ఎన్ని మహిళా దినోత్సవాలు జరుపుకున్నా నిజంగా విముక్తిరాదు. గాంధీ తాత చెప్పినట్టుగా అర్ధరాత్రి స్త్రీ కనుక నడుచుకుంటూ పోతే మనకి స్వాతంత్ర్యం పూర్తిగా వచ్చినట్టే అని ఆయన అన్న మాటలు ఏనాటికి అవుతాయో తెలియదు, కానీ గత ఎన్నో ఏండ్ల నుంచి కూడా స్త్రీలు ఒకరోజు పూజించబడిన వాళ్ళు, ఒకరోజు వంటింటికి పరిమితమైన రోజు, ఈరోజు ముందుకొచ్చి రోడ్డు మీదకి నడిచినా కూడా భద్రత లేని పరిస్థితిలో ఉంది. ఇది ఒక భారతదేశంలోనే అంటే ప్రపంచంలో ఉంటుందేమో, కానీ మనకు భారతదేశంలో ఈరోజు వచ్చిన మీడియాల వల్ల ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. ఇది ఎప్పటి నుంచి ఉందో అనేది ఆలోచిస్తే చెప్పలేము ఎప్పటి నుంచి ఉందనేది కూడా. కానీ నేనేమంటానంటే మనము ఎన్ని చేసినా, ఎంత ప్రయత్నం చేసినా సరే ఒక మనిషికి తనంతట తానుగా తెలుసుకోవాలి. ముఖ్యంగా పురుషులకు, పిల్లలకు తల్లిదండ్రులు, తల్లి తండ్రి అని భేదం లేకోకుండా వాళ్ళిద్దరూ కూడా తన పెంచే పిల్లల్ని స్త్రీల పట్ల గౌరవించాలి అనేవి పాఠం నుండే, ముఖ్యంగా 1వ తరగతి నుంచి పాఠంలోనే అలాంటివి పొందుపరిచి అమ్మాయిల పట్ల ఎలా నడుచుకోవాలి, వాళ్ళని ఎలా గౌరవించుకోవాలి, అది మన సంప్రదాయం అని నిరంతరం గుర్తు చేస్తూ పాఠాల ద్వారా, విద్యాభ్యాసం ద్వారా తెలియజేస్తేనే ఇది కొంతవరకు మారుతుందని నాకు అనిపిస్తుంది. ఇంకా ఎంత లోతుకెళ్ళినా కానీ చెప్పాలంటే పాఠ్యాంశాల ద్వారా నాకు తెలిసిన సమాచారం మీడియా ద్వారా కూడా తెలియాలి. మీడియాలలో కూడా ఇలాంటి విషయాలను ఈరోజు మహిళా దినోత్సవం గురించి, ఒక్క మహిళా దినోత్సవం రోజు మాత్రమే ఏ ఛానల్ అయినా బాగా చూపిస్తుంటుంది. మహిళ నువ్వు ఈ లోకానికి వెలుగు అని చెప్పి రకరకాల పాటలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్లలో, ఛానల్లో, సినిమాల్లో కూడా వస్తున్నాయి. ఎంతవరకు వచ్చినా కానీ జరిగేది మాత్రం జరగకుండా పోవట్లేదు. దీనికి ప్రతి వ్యక్తిగతంగా తనకి తానుగా మార్చుకుంటేనే అది సాధ్యమని నాకు అనిపిస్తుంది. ఆ రోజు ప్రతిరోజు మహిళా దినోత్సవమే అవుతుంది. ప్రత్యేకంగా మహిళా దినోత్సవం చేసుకోవాల్సిన పని లేదు. ఉమెన్స్ డే చేసుకుంటున్నాం, మెన్స్ డే చేసుకోరు ఎక్కువ. మెన్స్ డే చేసుకోని రోజులాగా ఉమెన్స్ డే అవ్వాలి. అప్పుడు ఈక్వాలిటీ వచ్చినట్టు. విమెన్స్ డే చేసుకుంటున్నాం కాబట్టి ఈక్వాలిటీ ఉన్నట్టు కాదు. మెన్స్ డే చేసుకోవట్లేదు, ఉమెన్స్ డే చేసుకోకూడదు. ఈ రెండు జరిగినప్పుడే మనకి ఈక్వాలిటీ వచ్చినట్టు, భద్రత కూడా వచ్చినట్టు అని నా నమ్మకం. ఒక విషయం ఏంటంటే పొలిటికోస్ మీడియాకి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి.
మీకు ఒక చిన్న సలహా సూచన లాంటిది అనుకోండి. స్వీకరిస్తే స్వీకరించండి, లేకపోతే లేదు. బట్ నా తరఫు నుంచి నాకు చెప్పాలనిపించింది. ప్రతిసారి విమెన్ డే అనగానే మహిళల దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేయడం కాకుండా ఒక మెన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకుంటే మాకు కూడా వినాలని ఉందండి. ఉమెన్స్ డే అసలు చేసుకోవాలా వద్దా అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉందో తెలుసుకోవాలని ఉంది. అది మీ పొలిటికోస్ మీడియాస్ ద్వారా తెలుసుకోవాలనిపిస్తుంది. ఆ విషయాన్ని మీరు ఒక్కసారి దృష్టిలో పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పాల్సిందే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతిరోజు. On March 8th, every year we are going to celebrate International Women's Day. This is not only a celebration, but it is the thing we are showing the equality, gender equality, their achievements. నౌ ఇప్పుడు మహిళలు ప్రతి రంగాల్లో చాలా గొప్పగా ఉత్తీర్ణలు సాధిస్తున్నారు. ఇక్కడే కాకుండా మన దే ఆర్ గోయింగ్ ఇన్ స్పేస్ ఆల్సో. నంబర్ ఆఫ్ సైంటిస్ట్ కూడా ఇప్పుడు ముందు అయితే ఓన్లీ జెంట్సే ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు మహిళా సైంటిస్టులు కూడా చాలామంది వాళ్ళ ఒక సృజనాత్మకాన్ని ప్రదర్శిస్తున్నారు. సో మహిళలు ఓన్లీ గృహానికే కాకుండా వాళ్ళ ఇంటికే పరిమితం కాకుండా దే ఆర్ బీటింగ్ ద వరల్డ్ నౌ. సో ఇప్పుడు మనం చూసాము ఏఐ సమ్మిట్లో కూడా ఎవ్రీవన్ ఇప్పుడు నాట్ ఓన్లీ ఇప్పుడు ఏఐలో కూడా మీరు చూస్తే ఏఐ మాట్లాడేది కూడా ఒక మహిళనే. సో దట్ ఈజ్ హౌ వి ఆర్ గివింగ్ ద ఇంపార్టెన్స్ టు ద ఉమెన్. సో మనకి స్త్రీలను పూజిస్తే దేవతను పూజిస్తారు అన్న కాన్సెప్ట్ మన ఇండియాలో ఉంది. ద సేమ్ కాన్సెప్ట్ వి ఆర్ స్ప్రెడింగ్ ఇన్ ద హోల్ వరల్డ్. స్త్రీ అనేది దేవత అనేది మనకి ఇక్కడే కాదు హోల్ వరల్డ్లో కూడా దే ఆర్ అజ్యూమింగ్ దట్, బికాజ్ వీఆర్ వర్కింగ్ 24/7 ఇన్ ద హోమ్ అంటే మొత్తం వర్క్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ ప్రొఫెషనలిజంని బ్యాలెన్స్ చేసుకుంటూ బోత్ వీఆర్ సాటిస్ఫైయింగ్ ద వర్క్ ప్రొఫెషనలిజం అండ్ ఆల్సో ద ఫ్యామిలీ ప్రొఫెషనలిజం. ఫ్యామిలీ కూడా మేము వాళ్ళని కూడా సాటిస్ఫై చేస్తూ ఈమె ఉద్యోగం చేస్తే ఇంట్లో పట్టించుకోదు అన్న దురభిప్రాయాన్ని మేము దాన్ని నిర్మూలిస్తున్నాము. అండ్ మేము చాలా గర్వంగా ఉంది, మేము కూడా ఒక మహిళలమే కాబట్టి. ఇంకా మేము ఇక్కడ మహిళల కళాశాలలో పని చేస్తున్నందుకు మాకు నిజంగా వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ బికాజ్ వీఆర్ వర్కింగ్ ఇన్ ద సోషల్ వెల్ఫేర్ ఎస్పెషల్లీ. అండ్ మన కాలేజ్లో కూడా అందరూ మహిళలే ఉన్నారు. మాది డిగ్రీ కళాశాల కాబట్టి వాళ్ళు ఇప్పుడు అమ్మాయిలు కాదు, దే ఆర్ ఆల్సో ద మహిళలు. సో మహిళలు అనేది నా దృష్టిలో ఒక్కరోజు కాదండి మహిళా దినోత్సవం జరుపుకొని, ప్రతిరోజు మహిళల దినోత్సవమే. ప్రతిరోజు మేము స్ట్రగుల్ అవుతాము, ప్రతిరోజు ప్రతి స్ట్రగుల్ని ఫేస్ చేసి వీ విల్ ఓవర్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం. చాలా దాన్ని అద్భుతంగా మొహం మీద స్మైల్ పెట్టుకుంటూ ఎవరు వచ్చినా, బికాజ్ వీఆర్ రిలేటెడ్ టు పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి మేము పబ్లిక్ ముందు వీఆర్ కీపింగ్ ఆల్వేస్ స్మైల్ ఆన్ ద ఫేస్. ఏమున్నా కానీ మా అంతర్ముఖాన్ని బయట పెట్టకుండా వీల్ షో ఆల్ everything on smile on the face and solve the problem. Hope this is a quite a good ఈవెంట్. అంటే ఒక రోజు అని పెడుతున్నారు కానీ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ దట్ వన్ డే వీ హ్యావ్ టు సెలబ్రేట్ ద ఉమెన్స్ డే. సో ఎవ్రీ డే వీ వాంట్ టు సెలబ్రేట్ ద ఉమెన్స్ డే. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ మా స్టాఫ్ అండ్ మా కాలేజ్ తరపున కూడా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతిసారి ఓన్లీ మహిళలు అంటే మనకి ప్రతి వర్గంలో ముందుకొచ్చి ప్రతి విషయంలో వాళ్ళు వాళ్ళ శక్తి ఏంటో నిరూపించుకుంటున్నారు. రైతు అనేసరికి ఎప్పుడు మహిళలు ముందుకు ఎప్పుడు కనిపించరు సామాన్యంగా. కానీ ఈసారి ఐక్యరాజ్య సమితి మనని గుర్తించి ఈ మహిళా దినోత్సవాన్ని స్పెషల్గా రైతు మహిళా దినోత్సవంగా ప్రకటించింది. మా ఆడవాళ్ళ కృషిని వాళ్ళ కష్టాన్ని గుర్తించినందుకు ఐక్యరాజ్య సమితికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే బయటకు వచ్చి ఒక పని చేయాలి అని ఆలోచిస్తున్నా ఏమాత్రం ఆలోచించకుండా మహిళా శక్తి వాళ్ళందరూ ప్రతి రంగంలో ఆదర్శంగా నిల్చున్నారు. మీరు కూడా అదే విధంగా ఒక అడుగు ముందుకేసి చూడండి. ఇంకా మన ప్రగతి బాట పట్టడంలో ఆడవాళ్ళది ఎప్పుడూ పై చేయి ఉంటుంది అని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మన మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం గత కొన్ని సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము.
అసలు మహిళలను గుర్తించడం అనేది చాలా గ్రేట్ విషయము. అలాగే మన ఐక్యరాజ్య సమితి వాళ్ళు మన మహిళా రైతులను గుర్తించడం అనేది చాలా గొప్ప విషయము. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే పురుషులనే ప్రతి దాంట్లో రైతు అంటే పురుషుడినే గుర్తిస్తారు. కానీ ఈ సంవత్సరం 2026 మార్చి 8న మన మహిళలను గుర్తించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్తున్నాను. అలాగే ప్రతి విషయంలో మహిళలు ఎలా ముందుకు వస్తున్నారు, ప్రతి పనిలోనూ ప్రతి కార్యక్రమంలోనూ రాజకీయ రంగంగా కానివ్వండి, వ్యవసాయ రంగంగా కూడా ముందుకొచ్చి అన్ని పనులు చేస్తున్నందుకు గాను చాలా గౌరవపడుతున్నాను. ఐక్యరాజ్య సమితికి ధన్యవాదాలు. నేను డాక్టర్ భాగ్యలక్ష్మి. ఏంటంటే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామో, అసలు ఇది ఎక్కడ మొదలైంది అనేది ఇంతవరకు మా వాళ్ళు చెప్పిన వాళ్ళంతా చాలా బాగా చెప్పారు. అయితే 1900 సంవత్సరంలో దీని మీద ఎక్కువ జరిగింది. ఒకటి ఏంటంటే హక్కులు, ఇంట్లోనే మేము ఎందుకు ఉండాలి, బయటకు ఎందుకు వెళ్ళకూడదు. ఇంకొకటి ఓటు హక్కు మీద, ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక పెద్ద విప్లవము. ఐక్యరాజ్య సమితి వరకు కూడా మనల్ని తీసుకెళ్ళి అసలు స్త్రీల విషయంలో ఐక్యరాజ్య సమితిలో కూడా మాట్లాడిన విషయం అనేది 1900 సంవత్సరంలో జరిగింది. అక్కడి నుంచి ఒక 75 సంవత్సరాలు జరిగిన తర్వాత 1975లో ఐక్యరాజ్య సమితి దీన్ని రికగ్నైజ్ చేసి మార్చి 8వ తారీఖు రోజున ఉమెన్స్ డే జరుపుకోవాలి అనే విషయాన్ని డిక్లేర్ చేసింది. అయితే ఇక్కడ నేను ఏమంటానంటే, నిజానికి పూర్వకాలంలో ఎలా ఉంది మనకు తెలియదు. చెప్పిన పురాణాలు శాస్త్రాలు చూడడమే తప్ప. కానీ మాకు తెలిసిన చరిత్ర వరకు ఇప్పటి వరకు కూడా నిజంగా సమానత్వం వచ్చిందా? రాలేదు. ఇప్పుడు మా ముందు తరం మా మదర్ ఫాదర్ ఉన్నారు, నిజంగా ఇల్లిటరేట్స్ కానీ దే ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్, మంచి ఎడ్యుకేటెడ్. కాబట్టి నాకు మా అన్నదమ్ములతో పాటు నన్ను కూడా చదివించిండ్రు. సమానంగా చూస్తారు, ఇప్పటికీ ప్రతి విషయంలో సమానంగా చూస్తారు. ఎక్కడ కూడా పెళ్ళైంది, ఆడపిల్ల వెళ్ళిపోయింది అనే విషయం అసలు ఎక్కడ లేదు, ఏ రకమైన పద్ధతిలో కూడా లేదు. అంటే ఆ ఎడ్యుకేషన్ అనేది మనం ప్రతి వాళ్ళలో కూడా పెంపొందించాలి. దీనికోసమని మనం ఇలాంటివి జరుపుకుంటూ ఉండాలి. ఇలాంటివి చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పటికీ చాలా చదువుకొని ఒక మంచి పొజిషన్లో, మంచి ఆఫీసర్స్ పొజిషన్లో ఉండి నాకు 2 పిల్లలు, ఇక వాళ్ళు వెళ్ళిపోతే నాతో ఎవరు ఉంటారు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఆలోచించకూడదు. ఆలోచించాల్సింది ఏంటంటే కూతుళ్ళైనా కొడుకులైనా సంతానమే, వాళ్ళు నా పిల్లలే, వాళ్ళని ఇద్దరిని ఒకేలాగా చూసుకోవాలనేది ఉండాలి. ఇంకొకటి నిజంగా చెప్పాలంటే చాలా ఈ మధ్య కాలంలో చూసుకుంటే మీరు జాబ్స్ ఏమన్నా చూసుకున్నప్పుడు మహిళలు పురుషుల్ని దాటి వెళ్ళిపోతున్నారు. ఎడ్యుకేషన్ పరంగా చాలా వెళ్తున్నారు, కానీ రాజకీయ పరంగా అసలు రానివ్వట్లేదు. రాజకీయ పరంగా కూడా ఎదుగుదల రావాలి. అది వచ్చిన తర్వాతనే రాజకీయంలో వచ్చినప్పుడు మాత్రం కొంత ఈక్వాలిటీ వచ్చే అవకాశాలు అనేటివి ఎక్కువ ఉంటాయి. మీరు చూసుకుంటే ఒక పురుషుడు ఏం చేస్తాడంటే, ఎంతటి టఫ్ సిచ్యువేషన్ అయినా కానీ ఒక్కొక్కసారి 2-3 ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, అటు రౌడీ హ్యాండిల్ చేస్తాడు, ఇటు స్మూత్ హ్యాండిల్ చేస్తాడు. కానీ మహిళ రౌడీ హ్యాండిల్ చేయాలనుకున్నా తన ఒక మనసు, అది నిజంగా ఫిజియాలజీ అలా ఉంటుంది వాళ్ళది. ఆ మనసు అనేది చాలా సున్నితత్వం ఉంటుంది. చాలా విషయాలలో సాఫ్ట్గా వెళ్ళేసి అన్ని రకాల ప్రజల్ని కూడా కదిలించి వాళ్ళ బాధల్ని దగ్గర నుండి తెలుసుకునే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి. అది ఇప్పుడు మేము ఒక లేడీ, నేను ఒక ఉమెన్, పక్క నుంచి ఒక అబ్బాయి ఏడుస్తూ ఏదైనా బాధపడుతూ ఉంటే, నా కొడుకు ఏజ్లో ఉన్నాడు, కొంచెం పెద్దోడై ఉంటే మేము వెళ్ళి డైరెక్ట్ హక్కున చేర్చుకుంటాం, దాన్ని లైట్గా తీసుకోము. అంటే మాతృత్వం అనేది అలా కదులుతుంది, అది మాకు లోపల నుంచి వస్తుంది. మెన్స్ కూడా చేస్తారు, కానీ అందులో 2 రకాలు ఉంటారు, ఒకరు ఇలా ఉంటారు, ఒకరు అలా ఉంటారు. అదేవిధంగా నిజంగా డాక్టర్ స్రవంతి మేడం గారు చెప్పినట్టుగా ఇక్కడ ఏంటంటే ఉమెన్స్ డే చేసుకునే రోజు రావాలి అని, చేసుకోకూడని రోజు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్స్ వెరీ గుడ్ పాయింట్. నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ వర్డ్ వింటే. అలాంటి రోజు మేము ఇలా ఉండేటప్పుడే వస్తే ఎంత హ్యాపీగా ఉండేది అని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీ ఛానల్ ద్వారా మీరేం చేస్తారంటే, ఇప్పటికీ చాలామంది చాలా విషయాలలో కూడా ఏ విషయము చదువుకోవాలంటే కూడా ఇంటర్ చదివి ఎంతో పెళ్లి చేసేంతవరకు చదివితే చాలు, ఉద్యోగం చేయని అవసరం లేదు, నువ్వు చేయాల్సిన అవసరం ఏముంది, ఇలాంటి వాటిల్లో ఇంకా ఉంటున్నారు. అస్సలు అలా ఉండకూడదు. ఇప్పుడు నిజంగా చెప్తున్నాం, మేము ఇక్కడ ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నాము, చాలామంది లేడీ ఎంప్లాయీస్మి, మేమంతా రెగ్యులర్ ఎంప్లాయీస్మి. ఒక సర్టన్ ఏజ్ 30+ వచ్చిన తర్వాత మేము జాబ్స్ కొట్టుకున్నాము, 30+లోనే. అంటే మేము ఆ స్థితిగతులని, ముందున్న బాధల్ని, కష్టాలని అన్నిటిని చూసాము, మాకు సపోర్ట్ దొరికింది, మేము జాబ్ కొట్టుకున్నాము. ఇప్పటికీ సింగిల్గా మేము ఫ్యామిలీని మెయింటైన్ చేసే వాళ్ళం కూడా ఎక్కువ మంది మేము ఉన్నాము.
చాలా వరకు ఇక్కడే కాదు, నేను ఇంకా మా వదినలు మా ఫ్యామిలీస్ ఇంకా వేరే పరంగా చూసుకున్నప్పుడు, నా సర్కిల్లో చూసుకున్నప్పుడు కూడా ఉమెన్స్ చాలా ముందుకెళ్ళిపోతున్నారు. ఆ ఫ్యామిలీని మెయింటైన్ చేయడంలో కానీ హోల్డ్ చేయడంలో కానీ చాలా ముందుకెళ్తున్నారు. అలానే ముందుకెళ్తున్నారని ఇంట్లో చేతులు కట్టుకొని కూర్చుంటున్నారు లేదు. చాలామంది అంటారు ఎంప్లాయీ వెళ్ళిండ్రు కదా వాళ్ళు ఏం పని చేయరు, వాళ్ళు వచ్చి హాయిగా ఉంటే చాలు జీతం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఏం జరగట్లేదు. మోస్ట్ ప్రాపర్లీ మేము అక్కడ హ్యాండిల్ చేస్తున్నాం, ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాం. మీరు బాగా పాపులర్ అయిన కార్టూన్ ఛానల్ని ఒకటి చూడొచ్చు. ఒక లేడీ ముందుకెళ్ళాలి, వర్క్లో చాలా ముందుకెళ్ళాలి, టార్గెట్ రీచ్ అవ్వాలంటే వెనకాల వాషింగ్ మిషన్స్, ఫుడ్, పిల్లలు అవన్నీ క్యారీ చేస్తారు. దట్ ఈజ్ ఎక్సలెంట్. అది ఎప్పుడూ ఒకసారి ఉమెన్ అది. ఇంకొకటి 2026లో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద దీన్ని చేసుకోవాలి అనేసి పర్టికులర్గా డిక్లేర్ చేశారు. 2026 కూడా అదే ఇచ్చారు ఉమెన్ ఎంపవర్మెంట్. 2025లో కూడా అదే ఇచ్చారు. అంటే దాని మీద చాలా అవసరం ఉంది కాబట్టి చెప్తున్నారు. సో ఆ పరంగా కూడా మీరు ఇంకొంచెము ఛానల్లో బాగా పాపులర్ చేసేసి చాలా మందిలో కూడా మీరు ఈ వికాసాన్ని అంటే దీన్ని ఎడ్యుకేట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మీరు ఇలాంటి కార్యక్రమం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు కాబట్టి చాలా కృతజ్ఞతలు. నా పేరు భవాని. నేను తెలంగాణ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షురాల్ని. ఐక్యరాజ్య సమితి 2026 మార్చ్ 8 ఉమెన్స్ డే సందర్భంగా మహిళా రైతు దినోత్సవంగా ప్రకటించడం నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా ప్రపంచం ఐక్యరాజ్య సమితి మహిళలను గుర్తించినందుకు నేను చాలా సంతోషంగా ఉంది. ఇంకా మహిళలు వ్యవసాయ రంగాన్ని ఇంకా గుర్తించి మహిళలకు అనేక ఉపాధి అవకాశాలు కల్పించాలని నేను కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. మహిళలకు సమాన హక్కులు, గౌరవం, భద్రత కల్పించాలని, పల్లెటూర్లలో కూడా మహిళలను గుర్తించి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళను గుర్తించి వాళ్లకు అవార్డులు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సమాన వేతనాలు కల్పించాలి, సమాన హక్కులు కల్పించాలి, సమానమైన గౌరవం పొందాలి. సమాజంలో కూడా దేశ అభివృద్ధికే వ్యవసాయం రంగంలో ఉన్న మహిళలదే ప్రధానమైన పాత్రగా నేను అనుకుంటున్నాను. ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం రుణాలు ఇచ్చి మహిళలను ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా మహిళలలో వివక్షత అనేది తగ్గట్లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టి ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. మహిళలపై అగత్యాలను జరగకుండా చర్యలు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి? ప్రపంచంలో ఉన్న మహిళల హక్కులు, సమానత్వం, సాధికారత గురించి ప్రపంచం తెలుసుకోవాలని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8 జరుపుకుంటారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి ఈ 2026వ సంవత్సరాన్ని మహిళా రైతు దినోత్సవంగా ప్రకటించింది. ఇది ఎంతో గర్వకారణం. ఎందుకంటే మనకు రైతు అనగానే పురుషులే కనిపిస్తారు. మహిళలు విత్తు నాటు నుంచి, కలుపు తీయడం నుంచి, పంట కోసి ఇంటికి చేరే వరకు కూడా వాళ్ళు కృషి చేస్తారు, వాళ్ళు కష్టపడతారు. ఆ కష్టాన్ని గుర్తించి ఈ 2026వ సంవత్సరాన్ని మహిళా రైతు దినోత్సవంగా ప్రకటించినందుకు ఐక్యరాజ్య సమితికి అభినందనలు తెలియజేస్తూ, అలాగే మహిళలకు మా పొలిటికోస్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, అలాగే మహిళా రైతు దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కెమెరామెన్ కొల్చెల్మ శేఖర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.